ఇప్పుడు కొన్ని మంది అడుగుతారు సార్, ఇంకా కొన్ని మంది నాకు అడిగే పేషెంట్స్, నేను ఫస్ట్కి ఎక్స్రే రాస్తే సార్ స్కాన్ తీయచ్చు కదా సార్, అంత బాగా తెలిసిపోతున్నాడు కదా స్కాన్లో అని. నేను ఒకటే అంట పేషెంట్కు, అమ్మ స్కాన్ విలువ స్కాన్కి ఉంది, ఎక్స్రే విలువ ఎక్స్రేకి ఉంది ఎప్పడంగానే. ఇప్పుడు ఎక్స్రే అనేది ఏంటంటే మన ఎముకలు ఎలా ఉన్నాయి, దాని అలైన్మెంట్ ఎలా ఉంది ఏంటి అని తెలుస్తుంది. నాకు స్కాన్లో ఏంటంటే డిస్క్లు ఎలా ఉన్నాయి, డిస్క్ల నుంచి నరాలపైన ఎంత ఒత్తిడి పడుతుంది ఏంటి అనేది తెలుస్తుంది. సో ఎప్పడంగానే ఫస్ట్ ఐ విల్ గో విత్ అన్ ఎక్స్రే ఓన్లీ. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు వేరే పేషెంట్ వస్తున్నాడు, నడుము నొప్పితో పాటు కాలు లాగేస్తుంది సార్ అంటే, కాలు లాగేస్తుంది దాని అర్థం ఏంటంటే నరాలపైన ఏమైనా ఒత్తిడి పడుతుంటేనే కాలు లాగేస్తుంది. సో అప్పుడైతే కూడా పేషెంట్కి కొన్ని మందులు ఇచ్చి చూస్తాం. అదే 2 వారాల్లో తగ్గట్లేదంటే అప్పుడు స్కాన్లు ఎక్స్రేలు వెళ్తాం. ఇంకా మూడో పేషెంట్స్ వస్తారు, సార్ కంప్లీట్ నడుము నొప్పి కాలు లాగేస్తుంది సార్, మాకు యూరిన్ మోషన్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు అని. అట్లా డెఫినెట్లీ వీ గో అగ్రెసివ్లీ అంటాం, అగ్రెసివ్ ట్రీట్మెంట్ అంటాం. అప్పుడు డెఫినెట్లీ వీ స్కాన్ అడుగుతాం, ఏమైనా వీక్నెస్ ఉంటే కాదు డెఫినెట్లీ వీ గో డైరెక్ట్లీ విత్ ద స్కాన్స్, ఎక్స్రేస్, ఆల్ దీస్ థింగ్స్. సో ఇది 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్. మనం ఎప్పుడు ఎక్స్రేస్ వెళ్ళాలి, స్కాన్స్కి వెళ్ళాలి, అవసరమా మనకి ఎక్స్రేస్ స్కాన్స్ అనేది. ఇది ఇవింత అప్లికబుల్ ఓన్లీ మన ఏజ్ 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ దాకా. ఇది అదే మీరు చిన్న వయసు వాళ్ళు ఉన్నారనుకోండి, లేకుంటే పెద్ద వయసు వాళ్ళు, మన ఇంట్లో మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే 60 ఏళ్ళు అనుకోండి, సడన్గా ఇట్లా కూర్చొనేటప్పుడు సడన్గా నొప్పి వచ్చేసింది సార్, డెఫినెట్లీ అట్లా పేషెంట్స్కు నేనైతే ఐ గో విత్ ఎక్స్రేస్ అండ్ ఈవెన్ స్కాన్. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, ఎందుకంటే ఆ ఏజ్లో బోన్స్ చాలా చాలా వీక్ ఉంటాయి. ఆ బోన్స్ సడన్గా మనం ఇట్లా కూర్చుంటే కూడా చాలు ఫ్రాక్చర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఎప్పుడైనా కానీ మన పేరెంట్స్ కానీ ఎవరికైనా కానీ అప్పుడు డెఫినెట్లీ నేనైతే వీల్ గో విత్ ఎక్స్రేస్ అండ్ స్కాన్స్ సో దట్ ఫర్దర్ ట్రీట్మెంట్ చేయొచ్చు అని. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను మా పేషెంట్స్కి, 60 ఏళ్ళు దాటినాక 10 ఏళ్ళ లోపల వీళ్ళిద్దరు ఈ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలని. ఎందుకు యాక్టివ్గా ఉండాలంటే ఆ ఏజ్లో వాళ్ళు అలాగే ఆ నొప్పి వల్ల బెడ్ రిడన్ అయ్యారనుకోండి, అంటే బెడ్ బౌండ్ అయ్యారనుకోండి, రోజు రోజుకి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ బోన్స్ ఇంకా ఫర్దర్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకోసం వాళ్ళు అయినంత త్వరగా నేను వాళ్ళని నడిపియాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అందుకోసం ఆ ఏజ్ ఉండే వాళ్ళకి ఎప్పుడం కానీ నా ట్రీట్మెంట్ అగ్రెసివ్గానే ఉంటుంది, అంటే స్కాన్స్ కానీ ఎక్స్రేస్ తీసుకునేది కానీ ఏదని కానీ ఫర్దర్గా. సో ఇది ఎక్స్రేస్ స్కాన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏంటి అనేది.